మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ ప్రచారంలో మరో పరిణామం చోటు చేసుకుంది. కాలికి గాయంతో మనోజ్ హైదరాబాద్ బంజారాహిల్స్ టీఎక్స్ హాస్పిటల్లో చేరారు. ఆదివారం ఉదయం మోహన్ బాబుకు మంచు మనోజ్కు మధ్య వాగ్వాదం జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ గొడవలో మోహన్ బాబు అనుచరుడు మనోజ్పై దాడి చేసినట్లు సమాచారం. జల్పరిలోని మనోజ్ ఇంట్లో ఉండగా దాడి జరిగినట్లు తెలిసింది. మనోజ్ తన భార్య భూమా మౌనికతో కలిసి ఆసుపత్రికి వెళ్ళాడు. నడవలేని స్థితిలో మంచు మనోజ్ ఉండడంతో అతనిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శ్రీ విద్యానికేతన స్కూలుకు సంబంధించిన సిబ్బంది తనపై దాడి చేశారని మనోజ్ ఆరోపించాడు. ఇప్పటికే మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మంచు కుటుంబంలో విభేదాల వార్తలు ఉదయం నుంచి మీడియా, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. గొడవలకు సంబంధించి పోలీసులకు మనోజ్ నుంచి కానీ మోహన్ బాబు నుంచి కానీ ఫిర్యాదులు అందలేదని తెలిసింది. ఎలాంటి దాడి జరగలేదని మోహన్ బాబు పీఆర్ఓ వివరణ కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే మనోజ్పై దాడి మాత్రం నిజమైంది. అతని కాలికి గాయమైంది. అతనిపై దాడి చేసింది మోహన్ బాబు అనుచరుడని వార్తలు వచ్చాయి. ఎవరు కాల్ చేశారనే విషయంలో స్పష్టత లేదు కానీ డైల్ 100 నంబర్కు మోహన్ బాబు ఇంట్లో గొడవల గురించి కాల్ వెళ్ళింది. తమ కుటుంబంలో చిన్న విభేదాలు ఉన్నాయని మోహన్ బాబు కుటుంబ సభ్యులు కాల్లో పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు హుటాహుటిన జల్పరిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని మోహన్ బాబు కుటుంబ సభ్యులకు పోలీసులు స్పష్టం చేశారు. ఈ గొడవల గురించి మీడియాలో వార్తలు ప్రసారం కావడంతో వెంటనే మోహన్ బాబు అప్రమత్తమయ్యారు. తన పీఆర్ఓతో ఎలాంటి దాడి జరగలేదని, మీడియాలో అవాస్తవాలను ప్రసారం చేస్తున్నారని ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. పోలీస్ స్టేషన్కి వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారని జరిగిన ప్రచారంలో నిజం ఉందో లేదో కానీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల డైల్ 100కి మోహన్ బాబు కుటుంబం నుంచి కాల్ వెళ్ళినట్లు పహాడీ షరీఫ్ ఎస్ఐ వివరణలో స్పష్టమైంది. సైడ్